మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా హాలిమేరీ నుండి మీడియాతో మాట్లాడుతున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారతదేశంలోని అతిపెద్ద ఓట్ల సంఖ్య కలిగిన పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో 18,15,185 ఓట్లను ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించడానికి 9,80,712 వేసినారు. వాటిలో మెజారిటీ సంఖ్య 3,50,000 గెలుపొందడం జరిగింది. ఈ విషయం బీజేపీ ప్రజలదే, జాతీయ పార్టీలను ఓడించానన్నారు. యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి చేస్తాము. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎదురాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారనేటువంటి భావన దేశంలో తప్పకుండా ఇవాళ మూడోసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొన్ని ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత సిద్ధం చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేయడం, అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూటలు లేని, టెర్రరిస్ట్ దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేనంటే ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వదించిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకొని ఎదుర్కోబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మల్కాజ్గిరిలో నేను తెలంగాణ ఉద్యోగులుగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థానాన్ని నాలాంటి వారికి మల్కాజ్గిరి అయినా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మామూలైనా అందరి బిడ్డగా పెట్టిన పొత్తుల సర్దిగా నిలబడేది కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాజ్గిరిలో, అది అల్వాల్లో కావచ్చు, శాంతిపేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, న్యామజాల్లో కావచ్చు, గూడూరులో కావచ్చు, మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెళ్ళిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తూ ఉన్నాను. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం వచ్చింది, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, అనేక రకాల వైషమ్యాలకు తెలియలేపినప్పటికీ సంయుక్త ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాజ్గిరి ప్రజానికి మంత్రి మొదటి నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా చూస్తూ ఉన్నాం. 3 లక్షల పైచేతి మెజార్టీతో మల్కాజ్గిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ, వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాజ్గిరిలో ఏ సమస్యలైతే నేను ప్రస్తావించింది, అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కార్డర్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలైతే ఇచ్చారు గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో
8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాల్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ